మనుష్య శరీరం ఇచ్చినా గురువుని శాస్త్రాన్ని పట్టుకోలేకపోయాడు. దాని వలన ఏమైందంటే జీవితం అంతా రెండిటి మధ్య వెళ్ళిపోయింది. సుఖదుఖాల మధ్య. సుఖదుఖాలకి హేతువులు రాగద్వేషాలు అయిపోయింది. ఇచ్చమా జీవితము నీటిపై బుగ్గ, ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి. ఇప్పుడు జీవుడు వెళ్ళి ఈశ్వరుడి ముందు నిలబడ్డాడు. ఆయన అంటాడు, నీకు నేను ఒక గొప్ప ఉపకరణాన్ని ఇచ్చాను. ఒక ఏరు వరదలో ప్రవహిస్తోందనుకోండి, వరదతో వెడుతున్నటువంటి ఏరు దాటడానికి నా దగ్గర డబ్బు ఉంటే ఉపకారం కాదు, పడవ కావాలి. ఒక పడవ ఉంటే ఏరు దాటేస్తాను. అలా సంసార సముద్రమును దాటడానికి నీకు ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చాను. ఏం తెలుసుకున్నావు దీని విలువ? ఏం వాడుకున్నావు దీన్ని? నీకు దాని విలువ అక్కర్లేదుగా, దాన్ని నువ్వేం వాడుకోలేదుగా, తరించడానికి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదుగా. దాంతో ఎప్పుడు నీకు కావలసింది సుఖం సుఖం సుఖం, దానికి నీడ దుఃఖం.